భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ తుప్పు పట్టి పాడైపోయే అవకాశం, చెదపురుగులు తినివేసే అవకాశం, దొంగలు దొంగిలించే అవకాశం ఉంటుంది గనక మీ ధనమును పరలోక రాజ్యంలో దాచుకొనండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కొంచెం మంది వారికి కలిగి ఉన్నటువంటి ధనాన్ని, అమ్మో ఇది నా కష్టం, ఇది నా సొమ్ము అని చెప్పి వారు అవసరాలలో ఉన్న పేదలకు కానీ దేవుని సేవకు కానీ ఏమాత్రం ఇవ్వడానికి ఇష్టపడరు. అదే సమయమందు మరి కొంచెం మంది ధారాళంగా దేవునికి ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే, దేవుడే గనక మనకివ్వకపోతే ఈ ధనం ఎలా మన చేతికి వచ్చేది అని చెప్పి దేవుని సేవ కోసం ధారాళంగా ఇస్తూ ఉంటారు. ఒక రోజున ఒక ధనవంతురాలు ఆమె ఆత్మలో పరవశమై ఆమె పరలోక రాజ్య దర్శనాన్ని చూస్తుంది. ఆమె పరలోక రాజ్యంలో వీధుల గుండా వెళ్తూ ఉండగా ఒక దేవదూత ఆమెను తీసుకెళ్తుంది. అక్కడ అందమైనటువంటి సుందరమైన ఇల్లు కట్టబడుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఒక అందమైన నివాసాన్ని చూసి ఇది ఎవరిది అని అడిగినప్పుడు, ఇది నీ ఇంటిలో అంట్లు తోమేటటువంటి పలానా స్త్రీది అని చెప్పింది. వెంటనే ఆమె సంతోషించి, నా ఇంట్లో అంట్లు తోమే స్త్రీకే ఇంత మంచి భవంతి కట్టబడితే నాకు ఇంకా ఎంత సుందరమైన నివాసం కట్టబడద్దు అని వెళ్తూ ఉండగా ఒక చిన్న మట్టి గుడిసు 2 ఆకులు 2 గెళ్లతో వేయబడి ఉంది. ఇది ఎవరిది అన్నప్పుడు, ఇది నీదే అని చెప్పింది. వెంటనే ఆమెకు కోపం వచ్చి, నా ఇంటిలో అంట్లు తోమే స్త్రీకేమో అంత మంచి నివాసం, నాకేంటి ఇలాంటి నివాసం అన్నప్పుడు వెంటనే దేవదూత చెప్తుంది, భూమి మీద నుండి ఒక వ్యక్తి వేటినైతే పంపిస్తాడో వాటితోనే వారికి నివాసాలు కట్టబడతాయి. నీవు నీ జీవితకాలం అంతటిలో 2 గెడలు 2 ఆకులు పంపావు, దానితోనే నీకు నివాసం కట్టబడుతుంది అని చెప్పాడు.